తెమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణుగును. పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించువాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడా, దయగల దేవ, మీ సహాయము చేత మీరు మాకు మరొక ప్రభు దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రము. మీ లేఖనాల్లో ఉన్న సంగతులు మేము నేర్చుకుని మేలు పొందడానికి సహాయం చేయండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామములో సహాయము కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము హబక్కూకు గ్రంథం యొక్క ధ్యానాలు చూస్తూ, హబక్కూకు గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఆలోచన చేశాం. ఆయన పరిశుద్ధ దేవుడు అని మనం ఆలోచన చేశాం. ఆయన ఆది నుండి ఉన్నవాడు అని మనం ఆలోచన చేశాం. ఆయన ఆశ్రయ దుర్గము అని మనం ఆలోచన చేశాం. ఆయన కార్యమును నూతనపరచువాడు, కోపమును వాత్సల్యమును గలవాడు, ప్రభావము గలవాడు, సముద్రముపై నడవగలిగిన వాడు, ఆయన రక్షణకర్త, ఆయన బలము అనుగ్రహించే దేవుడు అనే సంగతులు హబక్కూకు గ్రంథములో వ్రాయబడిన సంగతులు మనం విన్నాం. ఇప్పుడు హబక్కూకు గ్రంథం యొక్క 3వ అధ్యాయం. ఇది హబక్కూకు ప్రార్థన. హబక్కూకు ప్రార్థన మనం మొదటిగా చెప్పుకున్నాం. ఈ యొక్క పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని సంగతులు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇందులో హబక్కూకు ప్రార్థన గురించి మనం విన్నాం. హబక్కూకు వేసిన 2 ప్రశ్నలకు తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి సమాధానాలు మనం ఆలోచన చేశాం. మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి 2వ అధ్యాయం 1వ వచనం వరకు 2వ ప్రశ్నను వేసినట్లుగా మనం చూసాం. ఆ ప్రశ్నకి ఆ ప్రభు అయిన దేవుడు మనకు ఆ 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి సమాధానం ఇస్తూ వచ్చాడు. ఇక 3వ అధ్యాయం ప్రారంభంలో మనం ఆలోచన చేస్తే హబక్కూకు ప్రార్థన. ఇందులో మొదటి 2 వచనాలు మాత్రమే ప్రార్థన. హబక్కూకు ప్రార్థన అంటే మొదటి 2 వచనాలు మాత్రమే ప్రార్థన. 3వ వచనము నుంచి 15వ వచనం వరకు దేవుని యొక్క ఔన్నత్యం. 3వ వచనం నుంచి 15వ వచనం వరకు దేవుని యొక్క ఔన్నత్యం. ఎందుకు ఈ ఔన్నత్యం? తన ప్రజలను విడిపించుటకు దేవుని ఔన్నత్యం. తన ప్రజలను విడిపించడానికి దేవుని ఔన్నత్యం. గాడ్స్ మ్యాజెస్టీ ఇన్ డెలివరింగ్ హిస్ పీపుల్ అని రాశాడు. అంటే దేవుని ఔన్నత్యం, తన ప్రజల్ని విడిపించడానికి దేవుడు ఎలాంటి వాడు, ఆయన గొప్పతనం ఏంటి, అది రాశాడు. తర్వాత 16వ వచనం నుంచి 19వ వచనం వరకు ప్రవక్త యొక్క నిలకడ. ప్రవక్త యొక్క నిలకడ, విశ్వాసము. ఇలా చెప్పాలంటే ప్రవక్త యొక్క నిలకడైన విశ్వాసం. ద స్టేబుల్ ఫెయిత్ ఆఫ్ ద ప్రాఫెట్. ప్రవక్త యొక్క నిలకడైన విశ్వాసాన్ని మనం 16 నుంచి 19 వచనాల్లో చూస్తాం. సరే, ప్రార్థన ఏంటి? మొదటి 2 వచనాలు చూడండి.
ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు. ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే, ఆయన నిన్ను గూర్చిన వార్త వింటే నాకు భయం వేసేస్తున్నాను. నిన్ను గూర్చిన వార్త వింటుంటేనే నాకు భయం వేస్తుంది. ఏంటి, ఎందుకు భయం? దేవుడు అంటే బరి తెగించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి భయం ఏముండదు. బరి తెగించిన వాడికి భయం ఏముంది? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అసలు నీ మాట వింటేనే నాకు భయం వేస్తుంది అన్నాడు. ఎందుకు భయం వేస్తుందో తర్వాత వచనాల్లో ఆయన చెప్పడు, కానీ దేవుడే చూపిస్తాడు. ఆయనకి కోపం ఉందంట. ఏముందండి? ఆయనకి కోపం ఉందంట. అదే సమయంలో ఆయనకి వాత్సల్యం కూడా ఉందంట. ఇప్పుడు ఇంతకీ దేవుని కోపాన్ని చూసి మనం భయపడాలి, అది గుర్తుపెట్టుకోండి. దేవుని కోపాన్ని చూసి మనం భయపడాలి. ఆయన నీ కోపానికి నేను తట్టుకోలేను, నీ కోపానికి నేను తట్టుకోలేను. కాబట్టి సంవత్సరం గడుస్తుండగా నా జీవితంలో నీ కార్యాలు నూతనంగా మార్చు. నువ్వు ఈ సంవత్సరం కోప్పడి మళ్ళీ సంవత్సరం కూడా కోప్పడితే నా బతుకంతా ఎండిపోద్ది, ఎండిపోయిన ఎడారిలాగా అయిపోద్ది నా బతుకు. కాబట్టి ఈ సంవత్సరం కోప్పడితే మళ్ళీ సంవత్సరం అయినా నా యందు దయ ఉంచు. అంటే దాని అర్థం ఏంటంటే, సంవత్సరములు జరుగుతుండగా అంటే యాజ్ డేస్ పాస్ బై, రోజులు గడుస్తూ ఉండగా, సమయము కాలము గడుస్తూ ఉండగా, నాయన ఈ కష్టాల నుంచి నన్ను గట్టెక్కించు, ఈ పరిస్థితి నుంచి నన్ను దాటించు, ఈ ఊబిలో నుంచి నన్ను పైకెక్కించు. ఈ సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాలు, నూతన కార్యాలు నా జీవితంలో జరిగించు. సంవత్సరములు జరుగుతుండగా కోపపడద్దని నేను అంట్లా, నువ్వు కోపపడు. అదే సమయంలో నీ వాత్సల్యం కూడా నాకు చూపించు. ఒక తండ్రిని కోపపడద్దు అని అనడానికి ఏ కొడుక్కి ఏ కూతురికి రైట్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక తండ్రిని నువ్వు కోపపడద్దు, నా మీద కోపపడతావు ఎందుకు అని అనడానికి ఏ కూతురికి ఏ కొడుక్కి రైట్ లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు కూతురు, నువ్వు కొడుకు, వాడి కన్నవాడు అంతే. కన్నవాడు కోపపడతాడు, వాత్సల్యం కూడా చూపిస్తాడు. ఇంతకీ ప్రవక్త ఏమంటున్నాడంటే, నాయనా నువ్వు నన్ను కన్నావు, నువ్వు నా తండ్రివి, నువ్వు నా మీద కోపమే కాదు, రోజులు గడుస్తూ ఉండగా నా మీద వాత్సల్యం కూడా చూపించు. నువ్వు వాత్సల్యం చూపించకపోతే నేను నిలబడలేను. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకానికి తెచ్చుకో. ఇదండి భక్తుని ప్రార్థన. ఇది మీరు చాలాసార్లు విన్నారు, ఆలోచించారు. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరానికి చదువుకుంటాము. అయితే దేవుడు ఎంత భయంకరుడు అనే మాట ఆ 2 వచనాల తర్వాత చెప్తున్నాడు. ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఎలాంటి వాడు, ఎందుకు భక్తుడు భయపడుతున్నాడు అని రాశాడు. ఎందుకు భక్తుడు భయపడుతున్నాడు అంటే, ఆయన కొన్ని సంగతులు మీకు జ్ఞాపకానికి చేస్తాను. 3వ వచనంలో ఆయన బయలుదేరుచున్నాడు, వేంచేయుచున్నాడు అన్నాడు. చూడండి, 3వ వచనంలో ఆయన బయలుదేరుచున్నాడు, వేంచే. నేను ఇప్పుడు తేమాను పారాను అంటే కనుక తేమాన్ దగ్గర ఒక వారం నిలబడాలి, పారాన్ దగ్గర ఒక వారం నిలబడాలి. మీరు ధ్యానం చేసుకోండి. ఎందుకేం చెప్తున్నానంటే అవుట్లైన్స్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆయన బయలుదేరుచున్నాడు, వేంచే. బయలుదేరడం వేరు, వేంచేయడం వేరు, గుర్తుపెట్టుకోండి. బయలుదేరడం అంటే ఏంటి? స్టార్ట్ అయ్యాడని. వేంచేసాడంటే ఏంటి? అరైవల్ అని, వచ్చేసాడని. అంటే విమానాల పరిభాషలో చెప్పుకోవాలంటే టేక్ ఆఫ్, ల్యాండింగ్ అని. టేక్ ఆఫ్ అంటే బయలుదేరాడు,
ల్యాండ్ అయ్యాడంటే ఏం చేశాడు? వచ్చేసాను, దిగిపోయాను నేను, అదని అర్థం. బయలుదేరుతున్నాడు, వచ్చేసాడు. బయలుదేరుతున్నాడు, వచ్చేసాడు. ఎందుకు వస్తున్నాడు? అది అది కావాలి. 13వ వచనంలో ఉందన్నమాట. ఎందుకు వస్తున్నాడు? ఏమండి? నీ జనులను రక్షించుటకు. అది ఎందుకు బయలుదేరుతున్నాడు ఆయన? భక్తుడు ఏమనుకున్నాడంటే, గుర్తుపెట్టుకోండి, మొదటి అధ్యాయంలో ఎంతకాలం చూడాలనైనా ఈ బాధ, ఎంతకాలం చూడాలనైనా ఈ దుఃఖం, ఎంతకాలం నా కన్నులు ఈ పాపాన్ని చూడాలనైనా అని బాధపడ్డాడు మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఏం చేశాడు? దేవుడు ఏం చెప్తాడా అని కనిపెట్టాడు. 3వ అధ్యాయంలో అసలు విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఏంటంటే, నేను తన జనులను గనక, నేను తన బిడ్డను గనక నన్ను రక్షించడానికి, 3వ వచనం, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడు ఒకడును ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము. రైట్. ఆయన ఎందుకు వస్తున్నాడో 2 సంగతులు చెప్పాడు. అమ్మ, అందరూ వినండి, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఆయన ఎందుకు వస్తున్నాడో 2 సంగతులు చెప్పాడు. మొదటి సంగతి, తన జనులను రక్షించుటకు. 2వ సంగతి, దుష్టులను ఖండించుటకు. మెడనే తలనే నరికేస్తాడంట. కొంతమంది అంటారు, నీ మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తానండి, మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తానంటే ఇదే వచనం. మెడను తలను, ఎవరినే? దుష్టులను. ఆయన వస్తున్నాడు నిజమే. అమ్మ వినాలి, ఆయన వస్తున్నాడు నిజమే. ఎందుకు వస్తున్నాడు? తన ప్రజలను రక్షించడానికి. ఎందుకు వస్తున్నాడు? దుష్టులను ఖండించడానికి. అంటే రక్షించడానికి, శిక్షించడానికి. రక్షించడానికి, శిక్షించడానికి. ఎవరు రక్షిస్తాడు? తన ప్రజలను. ఎవరిని శిక్షిస్తాడు? దుష్టులను. ఎవరు తన ప్రజలు? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనబరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, పట్టుకోండి, దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి. రైట్. ఎవరికి ప్రతిదండన? దుష్టులంటే ఎవరు? ఇప్పుడు దుష్టులంటే ఎవరు? చూడండి, దేవుని ఎరుగని వారు. దేవుని ఎరకపోవడం అంటే ఏంటి? సువార్తను నమ్మకపోవడం. మనం ఎక్కడికి వెళ్ళిపోకలేదు, పెద్ద థియాలజీ చేయక్కర్లేదు, బైబిల్లోనే అక్కడెక్కడే దేవుడు మనకి విషయాలు దాచిపెడతాడు. దుష్టులంటే ఎవరు? దేవుని ఎరుగని వారు. దేవుని ఎరిగిన వారు అంటే ఏమని? సువార్తను నమ్మని వారు. అంటే సువార్తను నమ్మక, దేవుని ఎరగక దుష్టులుగా ఉండిపోయారు. వీళ్ళకి ఏం జరగబోతుంది? మెడకాయ మీద తలకాయ తీసేయబడబోతుంది. అది ఎంత ఖచ్చితంగా దేవుడు చెప్పాడు, నేనంట్లా. హబక్కుకు చెప్పాడు, హబక్కుకు భక్తుడు చెప్పాడు, దుష్టులను మెడను తలను ఛేదించడానికి. ఒక్క మాట, అసలు మనం అందరం మందిరానికి ఎందుకు వచ్చాం? మెడకాయ దించేసుకోవడానికి, తలకాయ దించేసుకోవడానికి వచ్చామా? నో. సువార్తను నమ్మి దేవుణ్ణి ఎరిగి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం వచ్చాం. అంతేనా కాదంటారా? కాబట్టి వచ్చి కూడా దేవుణ్ణి ఎరగకుండా, సువార్తను నమ్మకుండా, ఇంకా వాక్యం వినకుండా, తర్వాత చూసుకుందాంలే, ఇంకో రోజు చూద్దాం అంటే కుదురుద్దా? ఇక్కడ ఒక సంగతి చెప్పాడు. ఆయన బయలుదేరాడు, వేయించేశాడు. ఎందుకు బయలుదేరాడు? తన ప్రజలను రక్షించడానికి. ఎందుకు బయలుదేరాడు? దుష్టులను శిక్షించడానికి. దుష్టులంటే ఎవరు? దేవుని ఎరుగని వారు, సువార్తను నమ్మని వారు. మరి తన ప్రజలను ఎలా రక్షిస్తాడు? చూడండి, అక్కడ తన ప్రజల గురించి చెప్పాడు. అక్కడే 6-8 వచనాల్లోనే, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును అంటే
మిమ్మును అంటే మనం దేవుని నమ్మిన ప్రజలు. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట. ఒకరికేమో విశ్రాంతి దొరుకుతుందంట, ఒకరికేమో ప్రతిదండన దొరుకుతుందట. విన్నారా? ఒకరికి విశ్రాంతి, ఒకరికి ప్రతిదండన. హబక్కుకు దాన్ని ఏమన్నాడు? ఒకరికి రక్షణ, మరొకరికి శిక్ష. అయ్యా అమ్మ బ్రతిమలి మరలా చెప్పేది ఏంటంటే, ఆయన బయలుదేరుచున్నాడు. మన భారతదేశంలోనే నిన్న కాక మొన్న ఉత్తర భారతదేశంలో 5.2 భూకంపం వచ్చింది. పోలవరం ప్రాజెక్టులోకి నీళ్ళు వస్తే కూరలన్నీ కొట్టుకుపోయింది. మనకి నిన్నటి వరకు గోదావరి ఎలా ఉందంటే ఇసుక తిప్పలం, మొత్తం పెద్ద పెద్ద బరువు ఉన్నటువంటి ఇవన్నీ కొట్టుకుపోయినాయి. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు కన్నెర్ర చేస్తే నువ్వు నేను ఎవ్వరు నిలబడం, అది గుర్తుపెట్టుకో. ఆయన కోపము ప్రదర్శిస్తే నువ్వు నేను నిలబడలేం. అందుకని అన్నాడు, నిన్ను కూర్చున్న వార్తను విని నేను ఏంటి ఆ భయం నాయన, నువ్వు వస్తే కనుక మెడకాయ మీద మనకు తలకాయ తీసేస్తామని భయపడుతున్నాను. నేను దుష్టుడిగా ఉంటే నువ్వు నన్ను శిక్షిస్తావని నేను భయపడుతున్నాను. ఆయన చేతిలో కొన్ని సంగతులు ఉన్నాయంటండి. రండి హబక్కూకు గ్రంథం, హబక్కూకు గ్రంథం 3వ వచనంలో మరలా చదువుదాం. దేవుడు తెమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేస్తున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా. చెప్పండి, ఆయన మహిమ ఎక్కడుంది? ఆకాశ మండలం అంతటా ఆయన మహిమ ఉంది. కీర్తనకారుడు 150 ఏం చెప్పాడు? ఏంటి కీర్తన 150 ఆఖరి కీర్తన. ఆ మాట అది పట్టుకోండి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. 3వ అధ్యాయం 3వ వచనంలో అన్నాడు, ఆకాశ మండలములో ఆయన మహిమ కనబడుతుంది అన్నాడు. తర్వాత అన్నాడు, భూమి మీద, భూమి అంతా కూడా ఎలా నిండిందటండి? ఆయన ప్రభావం. ఆకాశములో ఆయన మహిమ, భూమి మీద ఆయన ప్రభావం, భూకంపం ఆయన ప్రభావం, ఎండ ఆయన ప్రభావం, వర్షం ఆయన ప్రభావం, వరద ఆయన ప్రభావం, తుఫాను ఆయన ప్రభావం. గుర్తుపెట్టుకోండి, ఆకాశములో ఆయన మహిమ, భూమి మీద ఆయన ప్రభావం కనబడుతుంది. వినండి వినండి, ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే తన ప్రజలను రక్షించాలి. ఒక్క మాట అడిగి ముందుకెళ్తాను. నువ్వు ఇంకా యేసు ప్రభుని ఎరగకుండా ఆయన ప్రజగా కాకుండా ఉంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు చేయాల్సిందల్లా ఏం లేదు. నేను, నువ్వు, మనందరం ఎవరమంటే పాపులం. మనమందరం పాపులం. మన పాపములను మనం జస్ట్ ఒప్పుకుంటే చాలు కదండి. బైబిల్ ఏం చెప్తుంది? మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారు. కాబట్టి పాపం ఒప్పుకోవడానికి వాయిదా వేయకండి. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, పాపాన్ని ఒప్పుకోవడానికి వాయిదా వేయకండి. పాపం ఇప్పుడు ఒప్పుకోండి. రేపు ఒప్పుకుంటానంటే రేపు నువ్వు ఉండకపోవచ్చు. ఎంత గనుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత ధనవంతుడైనా సరే నీ జీవము పాటిపోయి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాళ్ళం. వైనాడులో ఒక 5 రోజుల క్రితం, వైనాడ్ అంటే కేరళలో ఒక రోడ్డు, అది ఒక ఆహ్లాదకరమైన రోడ్డు. ఆ
ట్రక్కులు వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. చాలామంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. దాని మీద చాలామంది ప్రయాణం చేస్తున్నారు. ఆ కొండ మీద నుంచి మట్టి పెళ్ళలు అంటే కొండ చర్యలు అంటారు కదా, అది విరిగి పడిపోయి ఎంతమంది దానికి ఎంత ఏమైపోయారో తెలియదు. ఇప్పుడు అందాన్ని చూసి వద్దామని వెళ్ళారు, ప్రకృతిని చూసి వద్దామని వెళ్ళుంటారు. లేదా వారి ప్రయాణంలో వాళ్ళు ఇంటికి వెళ్తున్నారేమో, ఏదైనా పని మీద వెళ్తున్నారేమో, లేకపోతే సొంత పని మీద వెళ్తున్నారో, ఎవరికైనా ఉపకారం చేయడానికి వెళ్తున్నారో ఏంటో తెలీదు. ఆ దారిలో వెళ్తున్నారు. జరిగింది ఏంటంటే కొండ చర్యలు విరిగిపడి రోడ్డు అంతా మూత పడిపోయి దానికి ఎంతోమంది కప్పుబడిపోయారు. సజీవ సమాధి అంటారు. ఎవరు కూడా అలా అనుకోరు. నేను చేసే ప్రయాణం సురక్షితంగా ఉంటుంది అని అనుకుంటారు, కానీ మధ్యలో ఏమవుతుందో మనకి తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, నీ జీవము కాపాడు. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే పాపాన్ని ఒప్పుకోవడానికి వాయిదా మాత్రం వేయకండి. పాపాన్ని ఇప్పుడే ఒప్పుకోండి, ప్రభు క్షమిస్తాడు. ఆయన నీతిమంతుడు, ప్రభు సహాయం చేస్తాడు. రైట్. ఆయన గురించి ఎందుకు భయపడుతున్నాడు భక్తుడు అంటే కొన్ని సంగతులు చెప్తాను, చూడండి. 4వ వచనం, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది కదండి. ఆయన ప్రకాశం ఎటువంటిదంట? సూర్యకాంతితో సమానమైన ప్రకాశం. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. నానా 22 రండి. 22:6. నేను ఆ ప్రయాణం చేయొచ్చు దమస్కునకు ప్రవేశించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు నా చుట్టూ, ఆకాశము నుండి. ఆ టైం ఏ టైం అది? మధ్యాహ్న కాలంలో సూర్యుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు పౌలు గారి మీదకి వచ్చిన వెలుగు సూర్యుడు వెలుగా, సూర్యుడు మించిన వెలుగా? చదవండి, చదివి చెప్పాలి. ఆకాశము నుండి గొప్ప వెలుగు అంటే ఆల్రెడీ వెలుగు ఉందా లేదా? ఉంది. ఏ వెలుగు అది? మధ్యాహ్న కాల వెలుగు అంటే సూర్యుడి వెలుగు. యేసు ప్రభు యొక్క వెలుగు సూర్యుని వెలుగు కంటే గొప్పది. ఆయన సూర్యుని వెలుగును మించిన వెలుగు, సూర్యకాంతిని మించిన వెలుగు. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం వచనం 3. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఆకాశము నుండి గొప్ప వెలుగు. చెప్పండి, ఏ వెలుగు అది? ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని మీద ప్రకాశించెను. అమ్మా విన్నారా? అయితే ఇప్పుడు ఇంతకీ పౌలు గారి మీద ప్రకాశించినటువంటి వెలుగు ఆకాశ మండలము మీద నుంచి వచ్చినటువంటి సూర్యుడి వెలుగు కంటే వెలుగు. 20 మనం ఇందాక 21లో ఏం చదువుకున్నాం? 22లో ఏం చదువుకున్నాం? గొప్ప వెలుగు అని చదువుకున్నాం. తర్వాత 23లో కూడా మిక్కిలి ప్రకాశవంతమైన వెలుగు అని ఉంటుంది. చూడండి,
ప్రకాశమానమైన వెలుగుని ఉంటుంది. సరే, వచ్చిన తర్వాత జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఇంతకీ ఆకాశములో 4వ వచనానికి వచ్చేయండి. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము నాకు కనబడింది. ఏ ప్రకాశం? సూర్యకాంతితో సమానమైన ప్రకాశం. కాబట్టి ఇంతకీ సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కంటే ఇక్కడ సూర్యకాంతితో సమానమైన ప్రకాశం అని ఎక్కడ ఉంటే, పౌలు గారు అన్నాడు సూర్యకాంతి కాదు, సూర్యకాంతిని మించిన కాంతి. రైట్. ఆయన ఆకాశంలో తన ప్రకాశముతో ఉన్నాడు. 8వ వచనానికి రండి. 8వ వచనం. యెహోవా నదుల మీద, 3వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నదుల మీద నీ కోపము కలిగినందున, నదుల మీద సముద్రము మీద నీ ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నారు. అపోస్తలుల కార్యములు 23 అంటారండి. 26 13 26 13 చూడండి. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నా చుట్టువారి ఉన్న చుట్టూను, అక్కడ పట్టుకోవాలి, ఆ మాట కావాలి. ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే, అది యేసు ప్రభు వెలుగు సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు. 4వ వచనములో ఆయన సూర్యకాంతితో సమానమైన వెలుగు కలిగిన వాడు అని వ్రాయబడింది. 6వ వచనములో ఆయన, మనము ఆలోచిస్తే 6వ వచనములో ఆయన గురించి 8వ వచనములో యెహోవా నదుల మీద నీ కోపము కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. రైట్. ఇప్పుడు ప్రభు ఎలా వస్తున్నాడంటే, పట్టుకొని ఎలా వస్తున్నాడో చెప్పాలి. అక్కడ ఆయన ఎలా వస్తున్నాడంట? రక్షణార్థమైన రథము మీద తన గుర్రాలను కట్టుకొని తన రథం మీద వస్తాడు. ఇప్పుడు ఇంతగా తన రథానికి పేరేంటి? పట్టుకోండి. ఆయన రథానికి పేరేంటి? రక్షణార్థమైన రథము. అమ్మా, యేసు ప్రభు ఎవరు? రక్షకుడు. రక్షణార్థమైన రథము మీద ఆయన వస్తున్నాడు. రైట్. ఒకటి మనం విన్నాం, ఆయన బయలుదేరుతున్నాడు అని మనం విన్నాం. ఆకాశ మండలంలో ఆయన మహిమ కనబడుతుంది అని విన్నాం. ఆయన రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వస్తున్నాడు అని మనం విన్నాం. ఆయన ఎక్కి వచ్చినప్పుడు 6వ వచనం, ఆయన ఎక్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఆయన నిలబడగా, ఏమండి, ఆయన నిలబడగా అంటే ఆయన రథాల మీద వచ్చి నిలబడితే ఏమైపోద్దట? భూమి కంపించును. కొంతమంది అంటారు కంటి చూపుతో చంపేస్తానని అంటారా? ఇదంతా ఉత్తి ఏమంటారంటే గాలి కబుర్లు అవన్నీ. కంటి చూపుతో ఎవరు చంపేలేడు. బైబిల్ చెప్తుంది చూడండి. ఏమన్నాడు? ఆయన చూడగా జనులందరూ ఇటు అటు, ఆది కాలం పర్వతములు, జస్ట్ ఆయన అలా చూస్తేనంట పర్వతాలు ఏమైపోతాయంట? ఆది కాల పర్వతం, ద ఏన్షియంట్ మౌంటైన్స్, ఆది కాల పర్వతాలు ఆయన చూస్తే బద్దలైపోతాయంట. జనాలు ఇటు అటు చల్లా చెదిరైపోతారంట ఆయన చూపు. ఒక్క మాట అండి, ఆయన నిజంగా వస్తే మనం తట్టుకోగలమా? అందుకనే నిన్ను గూర్చిన వార్త విని నేను, ఆయన నీ చూపుకే పర్వతాలు పగిలిపోతాయంట. నాయన, నీ మహిమ ఆకాశంలో ఉందట, భూమి మీద నీ ప్రకాశము, ఆకాశంలో నీ ప్రకాశము, భూమి మీద నీ మహిమ ఉందట, నీ ప్రభావం ఉందట. నీవు రక్షణార్థమైనటువంటి నీ రథము మీద, నీ గుర్రాల మీద నువ్వు వస్తున్నావంట. నువ్వు వచ్చి నిలబడినప్పుడు భూమి బద్దలైపోద్దట. నీ కనుచూపుకి పర్వతాలు కరిగిపోతాయట, పర్వతాలు పగిలిపోతాయట.
అటువంటి నిన్ను చూసి నాకేమేస్తున్నాను ఆయన భయం. అమ్మా, బరి తెగించినట్టు భయం లేదని ఇందాక చెప్పాను. ఇవన్నీ వింటే భయం ఏం చేస్తుంది చెప్పండి. ఇంకొక మాట చెబుతాను రండి. ఇప్పుడు 6వ వచనానికి రండి. ఆయన నిలబడగా కదా, ఇప్పుడు ఆయన నిలబడగా ఏమవుతుంది? భూమి కనిపించును. ఇప్పుడు 12కి రండి. బహురౌద్రము కలిగి, అసలు నిలబడితేనే భూమి కనిపిస్తుందంట, భూమి మీద నడుస్తాడంట ఆయన. అమ్మా 12వ వచనం చదవండి. బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు, మహోగ్రుడవై జనములను అణగదొక్కుచున్నావు. మహోగ్రుడవై జనములను గుర్తుపెట్టుకోండి, ఆయన మహోగ్రుడై నడవబోతున్నాడు. ఇదంతా దర్శనములో చూసి భక్తులు అన్నాడు, నాయన అసలు నీ మాట వింటేనే నాకు భయం. వాక్యం చదువుకునేటప్పుడు అండి మీరు గుర్తుపెట్టుకోండి, వాక్యం చదివేటప్పుడు మోక నుంచి ప్రార్థన చేసి ప్రభువా నాతో మాట్లాడమని అడగండి. ఇప్పుడు నేను చెప్పేదే వాక్యం అని కాదు, గుర్తుపెట్టుకోండి. నేనేంటంటే ప్రభు నాకు ఇచ్చిన తలంపులు మీకు ఇస్తున్నాను. ప్రభు మీకు కొన్ని తలంపులు ఇవ్వాలంటే మీరేం చేయాలి? మీరు కూడా చదవాలి. చెప్పేవాడే గొప్పోడు, వినోడు తక్కువడు ఏం కాదు. బైబిల్ అలా చెప్పట్లా. చదువువాడు ధన్యుడు, వినువాడు ధన్యుడు, వినిన ప్రకారము ప్రవర్తించు. నువ్వు చదువుకుంటే నువ్వు ధన్యుడు, ఒకవేళ చదవలేకపోతే వింటే నువ్వు ధన్యుడు. చదివి విని చేయకపోతే కూడా ధన్యుడు కాదు. చదివి విని ప్రకారం ప్రవర్తించేవాడు. ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్పిందంటే, వాక్యం చదువుతున్నప్పుడు భయం వేస్తుందండి. ఒకసారి రోమాలు నెక్కపొడుస్తాయి, గూసు పంపు అంటారు కదా. దేవుడు ఎంత భయంకరుడా, మనం దేవుని తక్కువ లెక్కేస్తున్నాం. 3వ వచనంలో చదువుకున్నాం. నేను ఒక క్రమం చెప్తున్నాను, దాంట్లో క్రమము మీకు చెప్తున్నాను. 3వ వచనంలో ఆయన వేంచేస్తున్నాడు, ఆయన బయలుదేరుతున్నాడు అని రాయబడింది. అదే వచనంలో ఆయన వేంచేస్తున్నాడు అని అంది. ఆయన ఎలా వస్తున్నాడంటే ఆకాశాల గుండా వస్తున్నాడు కనుక ఆకాశంలో ఆయన మహిమ కనబడుతుంది, భూమి మీద ఆయన ప్రభావము కనబడుతుంది అన్నాడు. ఆయన ఎలా వస్తున్నాడని చెప్పాడు 6వ వచనంలో. ఎలా వస్తున్నాడని చెప్పాడు? రథములను ఎక్కి 8వ వచనంలో చెప్పాడు కదా. 8వ వచనంలో నీ గుర్రముల మీద రక్షణార్థమైన రథమును ఎక్కి నీవు వస్తున్నావు అన్నాడు. వచ్చిన తర్వాత 6వ వచనం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన భూమి మీద నిలబడతాడు, భూమి కంపిస్తుంది. ఆయన చూస్తేనే భూమి బద్దలైపోద్ది, పర్వతాలు కరిగిపోతాయి. అంత మాత్రమే కాదు, 12వ వచనంలో ఆయన బహురౌద్రము కలిగి ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి నడుస్తాడు. జనులందరినీ ఏం చేస్తాడు? ఆయన ఆనగదొక్కుతాడు. 15వ వచనం కూడా చదువు. 15వ వచనం, నీవు సముద్రమును త్రొక్కుటూ సంచరించుచున్నావు, నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను. అంటే దేవుని రథం ఎక్కడ నడుస్తుందంట? సముద్రం మీద కూడా నడుస్తుందట. అమ్మా ఎంత గొప్పవాడండి ప్రభు. నీ గుర్రాలు, నీ రథము సముద్రమును కూడా, భూమి మీదే కాదు, భూమి మీద గుర్రాలు, అందరి గుర్రాలు నడుస్తాయి భూమి మీద. నీ గుర్రం నా గుర్రం, ఒకవేళ గుర్రం స్వారీ చేయడం వస్తే నీ గుర్రం నా గుర్రం కూడా భూమి మీద నడుస్తుంది, కానీ నీటిలో నడిచే గుర్రం ఏది? దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. అందుకనే నాయన నిన్ను గూర్చిన వార్త విని నేను భూమి మీద కాదు సముద్రం మీద కూడా సర్వాధికారం కలిగిన దేవుడు. నీ గుర్రములు మహాసముద్ర జలముల మీద త్రొక్కును అని ఆ మాటలు ఇవన్నీ వింటున్నాడంట. దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడు. ఇప్పుడు వచనం చదవండి. ఏ వచనం? 16. నేను వినగా, ఏమన్నాను? ఇవన్నీ నువ్వు బయలుదేరుతున్నావు, నువ్వు వస్తావు, నువ్వు రథాల మీద గుర్రాల మీద వస్తావు, ఆకాశంలో నీ మహిమ కనబడుతుంది, భూమి మీద నువ్వు నిలబడతావు. భూమి మీద నిలబడినప్పుడు భూమి అది ఇది బదలైపోద్ది. తర్వాత నువ్వు భూమి మీద సంచరిస్తావు, సంచరించి నువ్వు ప్రతిదండాన్ని చేయబోతున్నావు. నాయన ఈ సంగతులన్నీ అంత మాత్రమే కదా, సముద్రము మీద నువ్వు నడవబోతున్నావు. ఇవన్నీ నేను వినగా. కాబట్టి ఏమన్నాడు? ఇవన్నీ అన్నాడు. అందుకే ఈ వచ్చే దేవుని చేతిలో ఉండేటువంటి కొన్ని సంగతులు. 4వ వచనం, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు. మీరు ఎప్పుడైనా దేవుడి ఫోటోలు చూసారా? దేవుడి ఫోటోలు అనకూడదు మనం, వాడు ఎవరు
వాడు దేవుడు కాదు అంటే మనం ఊహించుకున్నామంటే, దేవుడు అనబడిన వాడి చేతిలో నుంచి ఏమొస్తాయి అంతే కదా. అది సింబాలిక్గా వాళ్ళు వేశారు. దేవుడు అంటే ఆయన చేతిలో నుంచి ఏమొస్తాయి కిరణాలు. ఇక్కడ చెప్పండి, ఆయన హస్తము నుండి కిరణములు బయలు వెలుచున్నవి. అచ్చట ఆయన బలము ఎక్కడ? ఆయన చేతి కిరణాలలో ఏముంది? రైట్, అది. ఇప్పుడు మనం ఏం కోరుకోవాలంటే, నాయన నీ హస్తం నా మీద ఉంచి చాలు, నీ హస్తం నా మీద ఉంచి చాలు, నేను బలహీనుడిని. ఒక సంగతి చెప్తాను. యోహాను భక్తుడు యేసు ప్రభువును వదిలిపెట్టే, లేకపోతే నేను చంపేస్తామనంటే, లేదు 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 నేను యేసు ప్రభు వదిలిపెట్టేది లేదు అని అంటే, నూనెలో వేయించేశారంట. ఎవరిని? అపోస్తుడైన యోహాను గారు. ఎక్కడ వేయించారు? నూనెలో. నూనెలో వేయించే ఏమవుతుంది? గారిలో పూరిలో అవలా అంటే నేను అనేది ఏంటంటే, దేవుడు ఏం చేశాడు? అగ్ని బలమును చల్లార్చాడు. గుర్తుపెట్టుకోండి, అక్కడ నూనె అగ్ని కదా, నూనె అగ్ని, అగ్ని బలమును చల్లార్చాడు. ఇది ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి కొన్ని సంవత్సరాలు. దానికంటే 2,000 సంవత్సరాల పూర్వం శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేస్తే అక్కడ కూడా ఏం చేశాడు? అగ్ని బలమును, అంటే అప్పుడు అగ్ని బలమును చల్లార్చిన వాడు ఇప్పుడు కూడా అగ్ని బలాన్ని చల్లార్చాడు. రైట్. ఒరే బాబోయ్, ఇన్ని నూనెలో వేసినా కూడా చావలేదు, ఇదేదో దెయ్యమో భూతమో బాబు, ఎందుకు వచ్చిన గోళ ఏం తీసుకెళ్ళని పద్మాసు అనే ద్వీపంలో పడేశారంట. ఎక్కడ? పొటమాస్ అంటారు, పద్మాస్. ఇది సముద్రంలో మనకి అండమాన్ నికోబార్ దీవుల్లాగా ఒక చిన్న దీవి. ఆ ద్వీపంలో ఎందుకు వేస్తారంట? సాయంత్రం మాటలు సముద్రం నుంచి మొసళ్ళు పైకి ఎత్తుతాయంట. సాయంత్రం నుంచి కొన్ని సముద్ర క్రూర జంతువులు పైకి ఎక్కుతాయంట. అక్కడ చక్కగా రెస్ట్ తీసుకుని మళ్ళీ సముద్రంలోకి వెళ్తాయంట. అక్కడ ఏదైనా ఆహారం దొరికితే వాటిని తినేస్తాం. ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఎందుకు వేసారంటే, వీడి పేడ అక్కడైనా వదిలిపోతాం. ఎక్కడ? పద్మాసు ద్వీపంలో అయినా వీడి పేడ వదిలిపోతాను అక్కడ వాడేశాడు. కానీ ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, మనకి క్యాలెండర్ ఉంది, గడియారం ఉంది, గడియారంలో టైం తెలిసి, గడియారంలో రోజు డేట్లు కూడా వచ్చేస్తున్నాయి కదా మన గడియారంలో. ఇప్పుడు అంతా అందరూ యాపిల్ వాచ్లే కదండి. ఇలా పట్టుకుంటే ఏ టైము, డేటు, పలసం, ఇవన్నీ పలసం వస్తాయి, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి యోహాను గారికి టైం లేదు, డేటు తెలీదు, ఎవరు ఉండరో, అతడు అక్కడే ఉన్నాడు. కానీ తన కొరకు తన ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన రోజున మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? ఎవరు చెప్పారు డేటు? ఎవరు చెప్పారు టైము? చెప్పండి. మనకు టైం తెలుసు, డేట్ తెలుసు, కానీ ఏం చేస్తాం? రండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. పదవచనం. ప్రభువు దినమందు ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఏ దినం అది? ఎలా తెలిసింది ఆయనకి? చెప్పలే, ఆయనకి టైం లేదు. కొన్ని గాంధీ మహాత్ములాగా ఇక్కడ మొల్ల ఏమైనా టైం ఏమైనా కట్టుకున్నాడా అంటే అసలు అప్పుడు టైమే లేదు. మరి ఎలా తెలిసింది? గుర్తుపెట్టుకోండి, హృదయము ప్రభుతో నిండిపోయింది. రోజులు లెక్కేసుకుంటున్నాడు. నేను ఊహించింది సుమండే, నేను కొన్ని చాలా కామెంటరీలు చదివి ఆ కామెంటరీలో నాకేం దొరకలా. నేను ఊహించింది ఏంటంటే,
అతన్ని పద్మాసు ద్వీపానికి ఏ రోజున పడేశారో ఆ రోజు ఆయనకు తెలుసు. అక్కడి నుంచి రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గురువారం నాడు పడేశారు ఆయన్ని. అక్కడ వరకే తెలుసు. సైనికులు తీసుకెళ్ళి ఆయన అక్కడ పడేసి వచ్చేయడమే తెలుసు. మళ్ళీ వాళ్ళు ఉండరు, సైనికులు కూడా ఉండరు అక్కడ. అప్పుడు ఒక రాత్రి అయింది, పగలొచ్చింది. ఇది శుక్రవారం, ఇది శనివారం, ఇది ప్రభు దినం. అంటే ఇంతకీ ఏ రోజు కోసం కనిపెడుతున్నాడు? ప్రభు దినం కోసం కనిపెడు. ప్రభు దినం రాగానే ప్రభు వచ్చి తనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో ఎవరు కూడా ఆయనతో మాట్లాడేవాళ్ళు అమ్మ గుర్తుపెట్టుకోండి. ప్రభు దినాన్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు లోకంలో ఎంతైనా కలిగి ఉండొచ్చు, కానీ మీరు చాలా నష్టపోతున్నారు అన్న సంగతి మరొకసారి సవినీయంగా తెలియజేస్తారు. మనకి లోక సంబంధమైన ధనం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు పలుకుబడి ఉండొచ్చు, కానీ ప్రభుతో గడపలేకపోతే మనం చాలా నష్టపోతున్నాం. అయితే యోహాను గారు ఆదివారం ఎప్పుడు వస్తుందా, నా ప్రభు వచ్చి నాతో ఎప్పుడు మాట్లాడతాడా అని ప్రభు దినమున నేను ఆత్మవచుడనై ఉండగా ఎలా ఉన్నాడు? అందుకే ఆయన చెయ్యి గురించి చెప్తున్నాను. ఎందుకే ఆయన చెయ్యి కోసం చెప్తా ఈ మాట గుర్తొచ్చింది నాకు. దేవుని మహామహిమను చూచాడు. చూడండి, దేవుని మహామహిమను చూచాడు. ఏమని వ్రాయబడని చూడండి. 14 చదివే. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహముల దనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె. ఇదంతా ఎప్పుడు చూశాడు? రోజు చెప్పాలి నాకు, రోజు కావాలి. మీరు ఎన్ని ప్రబోధనాలు ఎక్కొట్టారు? ఒక టైము, ఒక హెచ్చరించేవాడు, మరి ఆదివారం అని చెప్పేవాడు లేకపోయినా ఒక్క వ్యక్తే ప్రభుతో గడిపాడు. గుర్తుపెట్టుకోండి, మనము సంఘంగా ప్రభుతో గడపకపోతే నష్టపోతాము. ఆయన మహా తేజస్సుని చూసి ఏమయ్యాడంటే 17వ వచనం చదవండి. నేను ఆయనను చూడగానే ఎలా పడిపోయాడంట? ఇంకా ఆయన చూస్తేనే చచ్చినట్టు. మనం అర్థమవుతుందండి, ఆయన చూస్తేనే మనం చచ్చినట్టు. అంటే ఆయన ప్రభావం ఎంత గొప్పదంటే మన నేత్రాలు ఆయన ప్రభావాన్ని చూడగలిగినంత మంచివి కాదు. మన నేత్రాలతో మనం ఆయన్ని చూడలేము. ఆయన్ని చూడగానే చచ్చినట్టు పడిపోయాను. ఎక్కడ పడిపోయాను? మళ్ళీ ఆయన పాదాల మీద పడిపోయాను. ఇప్పుడు ఆయన హస్తం చూడండి. ఏంటంట? ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఏమన్నాడు? చచ్చినోడి మీద ఏమేంచాడు? ఇప్పుడు చెప్పాలి. చచ్చాడా బతికాడా? ఏమనుంది చెప్పండి అక్కడ? చచ్చిన వాని వలే. అంటే దాని అర్థం ఏంటి? కోమాలోకి వెళ్ళిపోయాను. చచ్చిన వాని వలే అంటే దాని అర్థం ఏంటి? ఐ మీన్ కోమా, చలనం లేదు నా బాడీలో. ఆయన చూస్తే చలనం లేకుండా పడిపోయాను. చలనము లేని నన్ను, చావడానికి సిద్ధంగా ఉన్న నన్ను, చచ్చిన వాడి వలె పడి ఉన్న నన్ను నా దేవుడు విడిచిపెట్టలేదు. నా దేవుడు ఏం చేశాడు? తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఏమన్నాడు తెలుసా? ఒకే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు చెప్పాలి. చచ్చిన మనతో, భయపడుతున్న మనతో దేవుని హస్తము మన మీద పెట్టి ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా హస్తం నీ మీద ఉంది. చెప్పండి, నా హస్తము నీ మీద ఉంది, భయపడదు. నమ్మరా? నమ్మిన వారందరి మీద దేవుని హస్తం ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుని హస్తము మన మీద ఉంది అన్నాడు. నీకెవరు లేరా? నిన్నందరూ వదిలేశారా? నిన్నందరూ తిరస్కరించారా? నా హస్తము నీ మీద ఉంది. నువ్వు చచ్చి ఉన్నావా?
నా హస్తం నీ మీద ఉంది, భయపడద్దు అని చెప్పంటాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యోగ యుగములో జీవించువాడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు. నేను తాళం తీస్తేనే కానీ పాతాళానికి వెళ్ళే అవకాశం, మరణము యొక్కయు పాతాళము యొక్క ద్వారము తాళము చేతులు నా దగ్గర ఉన్నాయి, భయపడద్దు. ఎంత గొప్పది! ఆయన చేతులే ఉంది. ఈ మాట చెప్పడానికే చెప్పాను నేను. ఇంకా ఆయన చేతులే ఉంది, తాళం చేతులు ఉన్నాయి. ఆయన కానీ ఇందాకేం చెప్పాను, ఆయన చేతిలో కిరణాలు. అక్కడేముంది? బలం ఉంది కదా. ఆ కిరణాల్లో ఏముంది? ఆ బలము పద్మాసు దీపంలో చచ్చిన వాని వలె పడి ఉన్న యోహానును లేదు. నువ్వు నేను చచ్చిన వాడిగా పడి ఉంటే కనుక ఆ బలము మనల్ని కూడా లేపగలదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువును మనం ఆశ్రయించాలి. ఆయన చేతిలో ఏముంది? కిరణాలు ఉన్నాయి కదా. ఆయన చేతిలో కిరణాలు ఉన్నాయి. ఇంకేమున్నాయి చూడండి. ఆయన ముందు తెగులు నడుస్తున్నాయంట. అవునా? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెరుచున్నవి, అచ్చట బలము దాగి ఉన్నది. 5వ వచనం. ఆయన ముందు తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట. ఏమండి? పాదాల్లో ఏమున్నాయి? గుర్తుపెట్టుకోవాలి. చేతుల్లో నుంచి కిరణాలు, పాదాల్లో నుంచి కిరణాలు. గుర్తుపెట్టుకోవాలి. అగ్ని అంటే ఏంటి? పాదాల నుంచి మెరుపులు అంటే కిరణాలు. కాంతి, చేతుల్లోంచి కాంతి, పాదాల్లో నుంచి కాంతి. అమ్మ వినాలి. నీ కొరకు నా కొరకు యేసు ప్రభు సిలువలో మేకులు అనుభవించాడు. ఆయన చేతులలో ఏమన్నాయి? మేకులు. కానీ ఆ మేకులు కొట్టిన చేతులలో నుంచి ఏమొచ్చినాయి తెలుసా? బయటికి కిరణాలు. ఆయన చేతులలో నుండి కిరణాలు వచ్చాయి. ఆ కిరణాలు మనల్ని ఏం చేస్తున్నాయి? రక్షిస్తున్నాయి. ఆయన పాదాల నుంచి మెరుపులు వచ్చాయి. ఆయన కాలు మీద కాలు పెట్టి వాసపు మీద కొడితే చెల్లున రక్తం కార్చాడు. నేనంటాను, ఆయన ఎక్కడైతే గాయపరచబడ్డాడో ఆయన గాయములలో నుండి, ఆయన చేతులలో నుండి కిరణాలు, ఆయన కాళ్ళలో నుండి మెరుపులు. అమ్మా, ఒక ఆయన అంటాడు 3 మేకులు పిక్కలు ఉన్నాడు. ఆయనకేం తెలుసు ఈ సంగతి? ఆయన చేతుల్లో ఏముంది? ఆయన చేతుల్లో కిరణాలు ఉన్నాయి, ఆయన కాళ్ళలో మెరుపులు ఉన్నాయి. అందుకనే మనం ఇందాక చదువుకున్నాం, ఆయన పాదములు అగ్ని జ్వాలలతో కూడి ఉన్నాయని చెప్పాడు కదా. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం, ఆయన పాదములు అగ్ని జ్వాలలు. ఇంకా రండి, ఆయన చేతిలో ఏముందో చూద్దాం. 9వ వచనం. ఆయన చేతిలో ఏముందంట? విల్లు ఉందంట. విల్లు విల్లు వరలో నుండి తీయబడుచున్నది. రైట్. ఆయన చేతులు ఏమున్నాయి? విల్లు, విల్లు, బాణములు. విల్లు విల్లు ఉంది ఆయన దగ్గర. విల్లు లేకుండా బాణాలు లేనోడు కాదు, బాణాలు ఉంటే విల్లు లేనోడు కాదు. విల్లు ఉంది ఆయన చేతిలో, బాణాలు ఉన్నాయి. తన 2 అంచులు గల వాడిగలిగిన ఖడ్గము అని చెప్పాడు కదా, బాణము. అక్కడే ఉంది అక్కడ సంగతి. అందుకని ఈ వచనాన్ని మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంతో పోల్చి చదువుకోవాలి. ఆయన చేతిలో కిరణాలు ఉన్నాయి, ఆయన చేతిలో విల్లుంది, ఆయన పాదములో మెరుపులు ఉన్నాయి, ఆయన చేతిలో విల్లుంది, బాణాలు ఉన్నాయి. ఏమండి? 11వ వచనం. ఆయన చేతిలో ఏమున్నాయి? ఈటెలు ఉన్నాయి. అమ్మా విన్నారా? ఆయన చేతిలో ఈటెలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఇంతకే 9వ వచనంలో ఏం చెప్పాడు? విల్లు బాణాలు ఉన్నాయి అన్నాడు కదా. కదా, విల్లు బాణాలు ఉన్నాయి. ఎందుకు ఈ విల్లు బాణాలు? ఇప్పుడు 11వ వచనంలో చెప్తున్నాడు, నీ ఈటెలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తన నివాసములో. దేవుని బాణాలు ఎంత గొప్పవంటే సూర్యుడిని చంద్రుడిని ఆపగలుగుతాయంట. అమ్మ విన్నారా? దేవుని బాణం ఎంత గొప్పదట? సూర్య చంద్రులను ఆపగలిగింది. రైట్. ఇప్పుడు చెప్పాలి. యెహోషువ ప్రార్థన చేశాడు,
ఏమని? సూర్యుడా నీవు గిబియోనులో ఆగు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో ఆగు అని ప్రార్థన చేశాడు. ఒక దినమెల్లా సూర్యుడు అస్తమించడానికి. ఇప్పుడు చెప్పండి, బాణం ఏంటి? ప్రార్థనే. అర్థమవుతుందా? బాణం ఏంటి? ఇక్కడ మన ప్రార్థన ద్వారా మనము కార్యాలను పొందగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఆయన బాణములు, ఆయన ఈటెలు ఇవన్నీ మన కొరకు వ్రాయబడ్డాయి. అయితే ఆయన ఈటెలు బాణములు ఎందుకు అని వ్రాయబడింది అంటే 12వ వచనములో, బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు, మహోగ్రుడవై జనులను అనగదొక్కుచున్నావు. 13, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. పట్టుకోవాలి. దుష్టుల కుటుంబములో ప్రధానుడు ఒకడును ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము. 14 బేదలను రహస్యముగా మృంగివేయవలనని ఉప్పొంగుచు నన్ను పొడుచుటకై తుఫాను వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటెలు. ఎవరైతే దేవుని పిల్లల మీదకి వ్యతిరేకంగా వస్తారో వారి తలలో ఏమి నాటబడతాయంట? దేవుని ఈటెలు. అమ్మా, ఇప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి? నువ్వేదో చేతిలో పట్టుకొని నువ్వేదో ఈడు పట్టుకొని నువ్వు యుద్ధం చేయడం కాదు. నీ యుద్ధం దేవునికి ఇచ్చాయి. నీకేదైనా ఎవరైనా నిన్ను తిట్టారా? దేవునికి అప్పగించు. ఎవరైనా నీ మీద ఏదైనా అప్పండాలు వేశారా? దేవునికి అప్పగించు, ఆయన చూసుకుంటాడు అన్నాడు. ఏమన్నాడు? పగ తీర్చుట నా పని. ఎవరి మీద మనం పగ తీర్చుకోక్కర్లేదండి. ఎందుకు మనకి అంత అవసరం? మన ప్రభువు మనకున్నాడు అని చెప్పి, ప్రభువా ఏమన్నాడంటే, రండి 3వ అధ్యాయం ముగించుకున్నాం. 3వ అధ్యాయం మనం 15 వరకు చదివాం. 16వ వచనం కూడా చదువుకున్నాం. నేను వినగా జనముల మీదకి వచ్చి వారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు. అంటే అసలు నీ చేతిలో ఉన్న బాణం, నీ చేతిలో ఉన్న కిరణాలు, నీ చేతిలో ఉన్న బాణాలు, నీ చేతిలో ఉన్న ఈటెలు, నీ కాళ్ళలో నుంచి వచ్చే మెరుపులు, నీ చేతుల్లో నుంచి వచ్చే ప్రకాశం, ఇవన్నీ చూస్తుంటే, ఇవన్నీ వింటుంటే, చూస్తుంటే నా అంతరంగం ఏమైపోతుంది? కలవ. అందుకనే అన్నాడు, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడి. ఇప్పుడు జరిగింది ఏంటి తెలుసండి? భయపడి ఎక్కడి నుంచి స్తుతించడం మొదలు పెట్టాడు. చూడండి 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను. ఇవన్నీ పైకి కనబడేవి. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, చేనులో పైరు, దొడ్డలో గొర్రెలు, శాలలో పశువులు, ఇవన్నీ లేవు. ఏమి లేవు? ద్రాక్ష చెట్లు లేవు, అంజూరపు చెట్లు లేవు. ఉన్నాయి, చెట్లు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. చెట్లున్నాయి, ఫలాలు లేవు. పంట లేదు. శాలలున్నాయి, పశువులు లేవు. దొడ్డలున్నాయి, గొర్రెలు లేవు. ఫలాలు లేవు, పశువులు లేవు. ఇవన్నీ నాకు పైకి కనబడుతున్నాయి. లేవు అని. అయితే 18వ వచనం. ఎప్పుడు ఏమంట? నాకు ఇవన్నీ లేవు. ద్రాక్ష చెట్లు పూయలేదు, అంజూరపు చెట్లు ఫలాలు ఇవ్వలేదు, చేతిలో పైరు చేతికి రాలేదు, గొర్రెలో దొడ్డలు లేవు, దొడ్డలో గొర్రెలు లేవు, శాలలో పశువులు లేవు. అయినను నేను యెహోవా యందు అంటే వినండి, పశువుల కంటే, గొర్రెల కంటే, ఏమంటే ఫలాల కంటే, అంటే భూ నుంచి వచ్చేటువంటి భూసారము కంటే, ఫలసాయము కంటే, వీటినన్నిటిని మించిన నా దేవుడు నాకు ఉన్నాడు. ఎవరైనా దేవుడు తన చేతిలో ఉన్న కిరణాలను నా మీద వేసి భయపడొద్దని చెప్పిన దేవుడు. ఫలాలు లేవా? భయపడతావు. శాలలో పశువులు లేవా? భయపడదు. ఆరోగ్యం లేదా? భయపడద్దు, నేనున్నాను. ఏమన్నాడు? నేను యెహోవా యందు ఆనందించదను,
నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా డబ్బులేం చెయ్యలేని పని ఆయన చేస్తాడు. నా పొలం చేయలేని పని ఆయన చేస్తాడు. నా ఫలాలు, నా పొలము, నాకున్న ధనము చేయలేని పని ఆయన చేస్తాడు. ఏంటి తెలుసా? ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఎక్కడ ఇప్పుడు డబ్బు ఉన్నవాడు పైకి ఎక్కుతాడు, డబ్బు లేనివాడు ఎక్కుతావు పైకి? చెప్పండి. డబ్బు ఉంటేనంటే కొండెక్కి పిడి కొట్టచ్చండి. డబ్బు ఉంటే కొండెక్కి పిడి కొట్టడం అంటే ఏంటి తెలుసా మీకు? చెప్పండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా? కొండెక్కి పిడి కొట్టడం అంటే ఏంటంటే కొండ మీదకి వెళ్ళే కొద్దీ బలం ఎక్కువ ఉపయోగించాల. కొండకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? గురుత్వాకర్షణ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అక్కడ నువ్వు ఎంత బలాన్ని ఉపయోగించాలి. డబ్బు ఉన్నవాడు ఏంటంటే ఏమైనా చేయగలదన్నట్టుగా కొండెక్కి పిడి కొడతాం. అంటే దాని అర్థం అంటే కొంతమంది అనుకుంటారు, నా పొలం వల్ల నేను ఎంత ఎక్కాను, నా ధనం వల్ల నేను ఇంతకు ఎక్కాను, లేకపోతే నాకున్న పేరు పలుకుబడి వల్ల నేను ఎంత పైకి ఎక్కాను అన్నాడు. కానీ భక్తుడు ఏమన్నాడంటే, నాకు పొలం లేదు, ఉన్నా కానీ ఫలం లేదు. పొలం లేదు, ఉన్నా కానీ ఫలం లేదు. చెట్లు లేవు, ఉన్నా కానీ ఫలాలు లేవు. అదే సమయంలో గొర్రెలు లేవు, గొడ్లు లేవు. అయినా కూడా నేను దేవుని ఎందుకు ఆనందిస్తున్నానంటే, ఇవన్నీ లేకపోయినా నా దేవుడు నన్ను ఎక్కడికి ఎక్కిస్తాడు? ఇప్పుడు ఎవరు గొప్ప? ఎక్కించేవాడు గొప్ప? చెప్పండి. ఇవన్నీ గొప్ప. రైట్. అందుకనే భక్తుడు అంటున్నాడు, యెహోవాయే నాకు బలం. అంటే భూమి కంటే, ఫలాల కంటే, భూమి కంటే, జ్ఞానము కంటే, అన్నిటికంటే గొప్పవాడైన దేవుని మీద నేను ఆధారపడుతున్నాను. యెహోవాయే నాకు బలము. ఆయన నన్ను, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద నడవచ్చును. కాబట్టి ఇప్పుడు ఇంతకీ నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను? దేవుని మీద. కీర్తన, ఇశ్రాయేలీలందరూ కూడా ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. ఏ బలంతో వచ్చారు? ఇశ్రాయేలీలందరూ 430 సంవత్సరాలు దాస్యం చేసి ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఎలా వచ్చారు బయటికి? నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 15:2. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నా రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను, ఆయన నా పితరుల దేవుడు. ఇదంతా ఐగుప్తు సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోయినప్పుడు, వాళ్ళందరూ పాడుతున్న పాట. యెహోవాయే నాకు బలము, ఆయనే నా రక్షణ, ఆయనే నన్ను విడిపించిన దేవుడు, ఆయనే నా పితరుల దేవుడు, ఆయన ద్వారా మేము బయటకు వచ్చాం. కానీ ఇది మా శక్తి. ఇశ్రాయేలీలందరూ పాడుతున్న పాటది. హన్నా ఏం పాట పాడింది? సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 2:1. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు ఆనందించుచున్నది. యెహోవా యందు నాకు ఏం కలిగింది? ఇప్పుడు నాకు బలం భర్త ఇచ్చాడా? నాకు బలం నా తోడుకోళ్ళు ఇచ్చిందా? చెప్పాలి. తోడుకోళ్ళేమో సూటిపోటు మాటలు మాట్లాడింది. భర్త ఏమన్నాడంటే, ఎవరిపై 10 మంది కంటే నేను ఎక్కువ కదా అన్నాడు. ఇప్పుడు ఇంతకీ యెహోవాయే నాకు బలము అని ఇశ్రాయేలీలందరూ పాడుతుంటే ఇక్కడేమంటుందో తెలిసిమా? యెహోవా యందు నాకు మహాబలము కలిగెను కదా. ఎక్కడ కలిగింది నాకు? కాబట్టి ఎందుకంటున్నాను, ఏదో ఇంట్లో ఉన్న వ్యక్తుల వల్ల, లేకపోతే ఇంట్లో ఉన్న పేరుబడి ప్రతిష్టల వల్ల మనకు బలం కాదు, దేవుని వల్ల. అన్నది గుర్తించింది, యెహోవా వలన నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి నేను సంతోషించుచు, నా విరోధుల మీద నేను బలము జయము కదా. ఇందాక 15వ అధ్యాయంలో నిర్గమాకాండంలో బలము జయము, ఇక్కడ కూడా బలము జయము. దావీదు ఏమంటాడు? 18వ అధ్యాయం కీర్తన
కీర్తన 18:1. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను 32 చదివండి, వచ్చింది 32. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థమైన మార్గమున ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె ఎత్తైన స్థలముల మీద. ఇదే మాట ఎవరు చెప్పారు? హబక్కూకు చెప్పారు. ఇదే మాట దాసుడైన దావీదు ఏ మాట అయితే చెప్పాడో అదే మాట ప్రవక్త అయిన హబక్కూకు చెప్పాడు. ఇశ్రాయేలీయులు నా బలము, నా గానము దేవుడే అని చెప్పాడు. నాకు మహాబలము దేవుడే అని హన్నా చెప్పింది. నా దేవుడే నాకు బలం అనుగ్రహించేవాడు అని చెప్పి దావీదు మహారాజు చెప్పాడు. ఇంకొక మాట యెషయా భక్తుడు 12వ అధ్యాయం. యెషయా భక్తుడు 12వ అధ్యాయం 12:2 ఉంది చూడండి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు కీర్తనకు ఆస్పదం ఆయనే. యెహోవా యెహోవాయే నాకు బలం. రైట్. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి బలం పొందాలంటే మనం ఏం చేయాలి అమ్మా? దేవుని దగ్గర నుంచి బలం పొందాలంటే ఏం చేయాలి? 3 పనులు చేయాలి. 1, ఆయన ఎరిగి ఉండాలి. 2, ఆయన నమ్ముకోవాలి. 3, ఆయన కొరకు ఎదురు చూడాలి. మరి చెప్తారా? దానియేలు గ్రంథం 11:32. దానియేలు గ్రంథం 11:32. ఏమండి? పట్టుకోండి. అయితే తమ దేవుని ఎరుగువారు. రైట్. బలం ఎవరికి? దేవుని ఎరిగిన వారికి బలము. చాలు. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. 30:15. సారీ, యెషయా గ్రంథం 30:15. ఊరకుండుట వలన, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన, 1 ఎరుగుట వలన బలము, నమ్ముకునుట వలన బలము. ఇదే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు. చాలు. 3 మొక్కలు చెప్పండి. 3 మొక్కలు. ఆఖరి మొక్కలన్నా పట్టుకుని వెళ్ళండి. ఏంటా మొక్కలు? నాకు ఏమీ లేవు కానీ నా దేవుడు నాకు బలం అన్నాడు. ఎవరు? హబక్కు. నా బలము అని పాడాడు ఎవరు? ఇశ్రాయేలీయులు. నాకు మహాబలము అన్నది ఎవరు? అన్న. నాకు బలము ధరింపజేయవాడు అన్నాడు ఎవరు? దావీదు కదా. ఇంకా కొత్త నిబంధనలోకి వెళ్తే నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్నాడు ఎవరు? అపోస్తుడైన పౌలు. రైట్. అంటే ఈ బలం అంతా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇదే కదా ఈరోజు ఇదంతా బలం అంతా ఇదే కదా మనకి. నో, నా పలుకుబడి వల్ల నా బలం కాదు, నా క్యాష్ వల్ల నా బలం కాదు, యెహోవాయే నా బలం. ఆ బలం నీకు రావాలంటే నువ్వు 3 పనులు చేయాలి. నెంబర్ 1, ఆయన్ని ఎరిగి ఉండాలి కదా. ఆయన ఏమయ్యాలి? ఎరగాలంటే ఏం చెప్పుకున్నాం ఇందాక? దేవుని ఎరుగని వారికి అనగా సువార్తకు, అంటే సువార్తకు లోబడాలి. అదే ఎరగడం అంటే. సువార్తకు లోబడి దేవుణ్ణి ఎరగాలి. అది మొదటి సంగతి. 2, ఆ ఎరిగిన దేవుణ్ణి నమ్ముకోవాలి. అది 2వ సంగతి. ఆ దేవుని కోసం
రోజు ఎదురు చూడాలి. నాయన ఈ రోజు నాకు బలం దయచే, నాయన ఈ రోజు నాకు ఆహారము దయచే కదా. అనుదిన ఆహారము నేడు మాకు ప్రార్థన చేయాలి. ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. భక్తులు ఏమన్నాడంటే నాకు ఏమి లేకపోయినా నాకు ఎవరున్నారు, నా దేవుడు. దయచేసి స్థలవంతుని కళ్ళు మీరు మనం కూడా అడుగుతాం, ప్రభువా ఏది ఉన్నా లేకపోయినా. ఆత్మహత్య దేని గారు పాడుపడాడు, ఏది ఉన్నా కానీ ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. ఏమి ఉన్నా కానీ నాకేది లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే కదా. యేసు ఉంటే చాలు. సామ్యాదాల కూడా అదే పాట పాడాడు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా కదా. ఏ భక్తుడు పాడినా, అది వేదాల గారా డానియేలు గారా ఎవరు పాడినా, ఆయన ఉంటే మనకు బలం. ఒక మాట, నీ ఇంటిలో నీ హృదయంలో దేవుడు ఉన్నాడా లేదా సాతానుగాడు ఉన్నాడా నిర్ణయించుకో. ఇప్పుడే యేసు ప్రభువుని నమ్ము, సువార్తను నమ్ము, దేవుని ఎరుగు, దేవుని ఎరిగి బలం పొందు, దేవుని నమ్మి బలం పొందు, దేవుని కొరకు ఎదురు చూసి నూతన బలం పొంది ముందుకు సాగు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తల వంచి చిన్న ప్రార్థన చేయండి, ప్రభువా నాకు బలపరచు, నన్ను బలపరచు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి స్తోత్రం, మీరు ఎంతవరకు మాతో మాట్లాడారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు మాకు చేసిన ఉపకారాలను బట్టి, మహోపకారాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా నీ దయా, నీ వాత్సల్యం, నీ మహోన్నతమైన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నువ్వు మమ్మల్ని బలపరచుమని, నీ హస్తములో ఉన్న కిరణాలు అవి మమ్మల్ని బలపరిచేవని, నీ చేతిలో కిరణాలు, నీ కాళ్ళలో మెరుపులు, నీ చేతిలో విల్లు, నీ చేతిలో బాణములు, నీ చేతిలో ఈటెలు. ఓ ప్రభువా, నీవు బలపరచకపోతే మమ్మల్ని ఎవరు బలపరుస్తారు నాయన? నిజమే తండ్రి, నిన్ను ఎరిగి నిన్ను నమ్ముకొని నీ కొరకెదురు చూచి మేమందరం బలపరచబడ్డానికి మాకు సహాయం చేయండి. ఒంటరిగా ఉన్న యోహాను నువ్వు బలపరిచావు తండ్రి. మా ఒంటరితనములో, మా ఇరుకులలో, మా ఇబ్బందులలో, మా సమస్యలలో మమ్మల్ని బలపరచుమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో సహాయం కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి.